ఈరోజు మనం సెట్ థియరీలో రిప్రజెంటింగ్ రిలేషన్స్ ఇన్ మ్యాట్రిక్స్ ఫార్మ్ గురించి నేర్చుకుందాం. ముందుగా ప్రాబ్లమ్ వచ్చేసరికి మనకి ఎంఆర్ అండ్ ఎంఎస్ అనే 2 మ్యాట్రిసెస్‌ని తీసుకుందాం. ఎంఆర్‌కి వచ్చేసరికి 101, 011 ఇంకా 100 వాల్యూస్. ఎంఎస్‌దేమో 101, 100, 011 అనమాట. ఇక్కడ మనం ఫైండ్ చేయాల్సింది ఎంఆర్ యూనియన్ ఎస్, ఎంఆర్ ఇంటర్సెక్షన్ ఎస్, ఎంఆర్ ఇన్వర్స్ ఇంకా ఎంఆర్ ప్లస్ ఎస్ అనమాట. ముందుగా ఎంఆర్ యూనియన్ ఎస్ అంటే ఎంఆర్ కప్ ఎంఎస్ అని అర్థం. ఇక్కడ అంటే దీని అర్థం మన ఎంఆర్ మ్యాట్రిక్స్, ఎంఎస్ మ్యాట్రిక్స్ ఉంది కదా! ఇప్పుడు ఎంఆర్ మ్యాట్రిక్స్‌లో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి 1. అలానే ఎంఎస్ మ్యాట్రిక్స్‌లో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి కూడా 1. అంటే 1 కప్ 1 అని అర్థం అనమాట. దాని వాల్యూ వచ్చేసరికి 1. అలానే ఇప్పుడు 1 కప్ 0 లేదా 0 కప్ 1 అనుకోండి 1. అదే 0 కప్ 0 అయితే 0. సో, అలా చూసుకుంటాం అనమాట. సో, 1 కప్ 1 కాబట్టి 1. అదే సెకండ్ పొజిషన్‌కొచ్చినప్పుడు 0 కప్ 0 కాబట్టి 0. మళ్ళీ థర్డ్‌దొచ్చేసరికి 1 కప్ 1 కాబట్టి 1. అలానే సెకండ్ రోకొచ్చామనుకోండి 0 కప్ 1 కాబట్టి 1. 1 కప్ 0 కాబట్టి 1. మళ్ళీ 1 కప్ 0 కాబట్టి 1. సిమిలర్‌గా అలానే థర్డ్ రో కూడా చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎంఆర్ ఇంటర్సెక్షన్ ఎస్. దీనికొచ్చేసరికి సేమ్ అక్కడ కప్పు, ఇక్కడ క్యాప్. ఎంఆర్ క్యాప్ ఎంఎస్. సేమ్ కాకపోతే ఇక్కడొచ్చేసరికి ఫార్ములాలో 1 క్యాప్ 1 అనుకోండి 1. రిమైనింగ్ ఏదైనా సరే 0. సో, కాబట్టి ఇప్పుడు ఎంఆర్ క్యాప్ ఎంఎస్ చేసేటప్పుడు ముందుగా మనకి 1 క్యాప్ 1 కాబట్టి ఓన్లీ 1 క్యాప్ 1 ఎక్కడెక్కడైతే ఉందో అదే మనకు 1 అవుద్ది. రిమైనింగ్ ఆల్ జీరోసే. సో, 1 క్యాప్ 1 కాబట్టి అది 1. ఇప్పుడు సెకండ్‌ది చూస్తే 0 క్యాప్ 0 కాబట్టి అది 0. నెక్స్ట్ థర్డ్ పొజిషన్‌లో 1 క్యాప్ 1 అది 1. నెక్స్ట్ సెకండ్ రోలో ఫస్ట్ పొజిషన్ చూస్తే 0 క్యాప్ 1 అది 0. అలానే సెకండ్‌ది 1 క్యాప్ 0, 0. 1 క్యాప్ 0, 0. సో, సిమిలర్‌గా అలానే థర్డ్ రోకి చేస్తాం. ఇది ఎంఆర్ ఇంటర్సెక్షన్ ఎస్. ఫైనల్ ఆన్సర్ వచ్చేసరికి 101, 000, నెక్స్ట్ ఎంఆర్ ఇన్వర్స్. ఎంఆర్ ఇన్వర్స్ అనంటే మనం ఎంఆర్ మ్యాట్రిక్స్‌కి ట్రాన్స్‌పోజ్ చేసేయడమే. ట్రాన్స్‌పోజ్ అంటే రోస్ ఇంటూ కాలమ్స్ లేదా కాలమ్స్ ఇంటూ రోస్ చేసాం. అలా చేస్తే మన ఎంఆర్ మ్యాట్రిక్స్ 101, 011, 100 కాస్త 101, 010, 110 అవుద్ది. ఇది ఎంఆర్ ఇన్వర్స్. నెక్స్ట్ ఫైనల్‌గా ఎంఆర్ ప్లస్ ఎస్. సో, ఎంఆర్ ప్లస్ ఎస్ అంటే ఎంఆర్ యూనియన్ ఎస్‌లో నుంచి ఎంఆర్ ఇంటర్సెక్షన్ ఎస్ తీసేయాలి. మనకి ఎలానో తెలుసు ఆర్ యూనియన్ ఎస్ ఎలా కనిపెట్టాలో. ఎంఆర్ కప్ ఎంఎస్ ద్వారా కనిపెడతాం. అలానే ఇంటర్సెక్షన్ ఎంఆర్ క్యాప్ ఎంఎస్ ద్వారా కనిపెడతాం. ఈ 2 జనరల్ మ్యాట్రిక్స్ సబ్‌స్ట్రాక్షన్ చేసేస్తే వచ్చిన ఫైనల్ ఆన్సరే ఎంఆర్ ప్లస్ ఎంఎస్. ఎంఆర్ ప్లస్ ఎస్. థాంక్ యూ.